హలో ఫ్రెండ్స్, మీ కళ్ళు అనేవి అన్నింటి లాంటి జస్ట్ వన్ ఆఫ్ ది ఆర్గన్ మాత్రమే కాదండి. మీ సోల్ అండ్ ఐస్కి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఒక మనిషి లోపల నుండి ఏ విధంగా అయితే ఉంటాడో అతనిలో ఉన్నటువంటి స్వభావం అనేది మనకు అతని కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో అప్పుడు మీలో ఉన్నటువంటి ఈ బ్రహ్మచర్య పవర్ అనేది మీ చుట్టూ ఉన్న వారికి మీ కళ్ళల్లో వారికి కనిపిస్తూ ఉంటుంది. ఈ పవర్ అనేది ఎంతలా ఉంటుందంటే మీకు తెలిసిన వారు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు, అసలు మీ కళ్ళల్లో ఏముంది, అసలు ఏం వాడుతున్నారు, మీ ఐస్ పట్ల ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు, ఏదైనా మెడిసిన్ ఉంటే మాకు కూడా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అతని కళ్ళు అంత అట్రాక్టివ్ ఉండడానికి గల కారణం అతనిలో ఉన్న ఈ బ్రహ్మచర్య శక్తి అని ఎవరికీ కూడా తెలీదు. మీరే ఒకసారి ఆలోచించండి, బయట నుండి మీ కళ్ళు అట్రాక్టివ్గా కనిపించాలి అని మీరు ఏదైనా క్రీమ్ లాంటిది పెట్టి మీ డైలీ రొటీన్ అనేది సరిగా లేక మీరు తీసుకునే ఫుడ్ అండ్ వాటర్ సరిగా తీసుకోకుండా టైం దొరికిన ప్రతిసారి ఎప్పుడు అశ్లీలకరమైన వీడియోస్ అండ్ ఫొటోస్ లాంటివి చూస్తూ డైలీ అస్తపురం లాంటివి చేసుకుంటూ పైనుండి ఎన్ని క్రీమ్స్ పెట్టినా కానీ ఏదైనా యూజ్ ఉందంటారా? మీరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం మొదలెట్టారు కాబట్టి మీ కళ్ళను డ్యామేజ్ చేసేటటువంటి మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేసే ఉంటారు. అవేంటంటే రాత్రంతా చీకట్లో కూర్చొని లేదా పడుకొని చాటింగ్ లాంటివి చేయడం, రాత్రంతా చీకట్లో అశ్లీలకరమైన వీడియోస్ లాంటివి చూడడం, ఎక్కువగా సాల్టీ బయట ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి తినడం, అలాగే వీటితో పాటుగా మీలో ఉన్నటువంటి ద మోస్ట్ వాల్యుబుల్ ఎనర్జీని నాశనం చేయడం. ఈ కారణం వల్ల మీ కళ్ళలో మీరు మంటగా ఫీల్ అవుతూ మీరు స్నానం చేశాక మీ కళ్ళు అనేవి ఎర్రగా మారుతూ ఉంటాయి. అలాగే మీ కంటి చూపనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ వీడియోలో మేము మీకు 5 పవర్ఫుల్ ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాము. వీటిని మీరు డైలీ తినడం స్టార్ట్ చేశారనుకోండి, దీనివల్ల మీరు మీ బ్రహ్మచర్య శక్తిని నాశనం కానివ్వకుండా వీటితో పాటుగా మీ కళ్ళల్లో ఈ పవర్ అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. వీటిని మీరు జస్ట్ ఏ విధంగా తినాలి అని తెలుసుకుంటే సరిపోద్ది. అప్పుడే మీరు వీటి నుండి మ్యాక్సిమం బెనిఫిట్స్ని పొందగలుగుతారు. నెంబర్ 1, నానబెట్టిన మూంగ్ దాల్. తెలుగులో పెసర అని పిలుస్తారు. ఆయుర్వేదంలో దీన్ని నేత్ర అని పిలుస్తారు. దీన్ని మన కళ్ళ టానిక్ అని పిలుస్తుంటారు. అలాగే దీనితో పాటుగా ఈ మోడర్న్ రీసెర్చ్లో కూడా ఏం తెలిసిందంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ వల్ల ఇవి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని తక్కువ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల మన ఐస్ ఇన్ఫ్లేషన్ అనే ప్రాబ్లమ్ని రెగ్యులర్గా పీపుల్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇన్ఫ్లేషన్ని ఈ మూంగ్ దాల్ అనేది తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఏ అండ్ జింక్ అనేవి ఉంటాయి. ఇవి రెటినా యొక్క హెల్త్ని కాపాడడానికి చాలా ఇంపార్టెంట్. ఈ మూంగ్ దాల్ని మీరు నానబెట్టి తినడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అని మనం చెప్పవచ్చు. వీటిని వీక్లీ 2 or 3 times తింటే సరిపోతుంది. ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అండ్ వెజ్ ప్రోటీన్ కోసం కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. నెంబర్ 2, ఆమ్లా. ఇందులో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన కళ్ళ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించి డ్యామేజ్ అయిన సెల్స్ని ఇది రిపేర్ చేస్తుంది. దీనివల్ల మన కళ్ళ యొక్క క్లారిటీ ఆఫ్ వ్యూ అనేది కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఐస్ కోసం విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన ఐస్ యొక్క ఏజింగ్ని తక్కువ చేసి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ని రానివ్వకుండా చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ ఆమ్లాని తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్తో జ్యూసెస్ లాంటివి కూడా తాగొచ్చు. నెంబర్ 3, దేశీ ఘీ. మీ ఐస్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి హెల్తీ ఫ్యాట్ సోర్సెస్ని మీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ విధంగా అయితే మీరు మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ని మీరు యూజ్ చేస్తున్నారో అలా మీరు చేయడం వల్ల మీ కళ్ళు అనేవి డ్రైగా మారుతూ ఉంటాయి. వీటిని మీరు బెటర్గా మార్చుకోవడానికి ఘీ అనేది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. ఈ ఘీని మీరు దాల్ రైస్ తినేటప్పుడు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా డైలీ 2 spoons తీసుకున్నారనుకోండి, దీనివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. నెంబర్ 4, క్యారెట్స్. ఈ క్యారెట్స్లో బీటా కెరటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ ఏ ప్రొడక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్. 6 వారాల వరకు మీరు ఈ క్యారెట్స్ని తిన్నారనుకోండి, ఇది మీ ఐస్ యొక్క క్లారిటీ ఆఫ్ వ్యూని చాలా వరకు బెటర్గా మారుస్తుంది. ఈ క్యారెట్స్ని మీరు తినడానికి ద బెస్ట్ వే ఏంటంటే వీటిని మీరు వండిన తర్వాత తినడం అనేది బెస్ట్ అని మనం చెప్పవచ్చు. ఇలా చేయడానికి గల కారణం దీనివల్ల బీటా కెరటిన్ అనేది ఇంకెక్కువగా పెరుగుతుంది. దీన్ని మీరు డైరెక్ట్గా పచ్చి క్యారెట్స్ తిన్నా కానీ ఓకే, ఏం పర్లేదు. నెంబర్ 5, సోప్. ఈ సోప్ అనేది వీటన్నింటికంటే ఎక్కువగా మీ ఐస్కి లాభాన్ని చేకూరుస్తుందని మనం చెప్పవచ్చు. మీరు ఫుడ్ తిన్నాక ఈ సోప్ని ఖచ్చితంగా కొంచెం తినండి. ఇది మీ డైజెషన్కి అలాగే మీ న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్స్ని మీ ఫుడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వీటి వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎటువంటి సెడక్టివ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ లాంటివి చూడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్స్లో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి బయటపడడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక ½ టీ స్పూన్ పౌడర్ అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకే అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.